Hi everyone, welcome to Impact Academy. So today let us look at Economic Survey Chapter 4. So Chapter 3 already 1, 2, 3 already cover చేస్తాం. So it was Chapter 4 cover చేద్దాం. So through question and answers let us do it. Okay, డైరెక్ట్ గా చదవడం వల్ల పెద్ద లాభం ఉండదు. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తో రెస్పెక్టివ్ గా మనం చదువుకోవాలి. సో in this particular chapter there are around 27 questions. Okay, so అన్ని మనం కవర్ చేయకపోయినా let us try to cover 5 or 6 or 10. Okay, important ones. Okay, so Chapter 4 is external sector stability amid plenty. Okay. So the overall trade deficit in financial year or fiscal year 24 was okay. So economy or economic survey in general గా economics మనం చదివినప్పుడు కొన్ని నెంబర్స్ అయితే ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. సో హండ్రెడ్స్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి అన్ని కాకపోయినా మోస్ట్ ఇంపార్టెంట్ అట్లీస్ట్ కొన్నైనా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇండియాస్ ఎక్స్టర్నల్ సెక్టార్ remained strong amidst geopolitical headwinds accompanied by sticky inflation. Okay, so merchandise exports ఇవన్నీ కూడా కొంచెం తగ్గాయి అండ్ the trade deficit, overall trade deficit from USD 121.6 billion in financial year 23 నుండి మనకి 78.1 billion in fiscal year 24. So this we are talking about the overall trade deficit and okay. సో ఇన్ జనరల్ గా మనకి ఫారెక్స్ రిజర్వ్స్ కానీ ఎఫ్డిఐ కానీ అవన్నీ చూసుకుంటే మోర్ దెన్ 650 అలా ఉంటుందండి అప్రాక్సిమేట్ గా. అండ్ దిస్ వీఆర్ టాకింగ్ అబౌట్ మిలియన్స్ కాదు బిలియన్. ఓకే, సో దిస్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఓవరాల్ ట్రేడ్ డెఫిసిట్ అంటే మనం ఎంతైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఎంతైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం దానిలో ఉన్నటువంటి గ్యాప్. సో మనం 78 బిలియన్ ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఇంపోర్ట్ కంటే కూడా. ఓకే, సో మోస్ట్ ఆఫ్ అవర్ ఎక్స్పోర్ట్స్ విల్ బి ఫైనాన్షియల్ సర్వీసెస్ కానీ కాల్ సెంటర్ సర్వీసెస్ బీపీఓ సర్వీసెస్ ఐటీ సర్వీసెస్ తర్వాత రైస్ ఓకే స్పైసెస్ రైస్ ఎక్సెట్రా ఇలాంటివన్నీ కూడా మనకి ఎక్స్పోర్ట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఇంపోర్ట్స్ మోస్ట్లీ గోల్డ్ ఓకే అండ్ ఎస్పెషలీ చైనా నుండి మోస్ట్ ఆఫ్ దీస్ ఎలక్ట్రానిక్ గూడ్స్ ఎలక్ట్రిక్ ఈవీ వెహికల్స్ తయారు చేయడానికి లేదా లిథియం బ్యాటరీస్ ఇవన్నీ కూడా అండ్ ఫార్మాస్యూటికల్ దో ఇండియా ప్రొవైడ్స్ ఫార్మాస్యూటికల్స్ టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. మనకు ఆల్మోస్ట్ 70 to 80% ఆఫ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద ఫార్మాస్యూటికల్ మెడిసిన్స్ హ్యాపెన్స్ ఇన్ ఇండియా. బట్ ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఇంక్లూడింగ్ వ్యాక్సిన్స్ కూడా బట్ అప్పటికి కూడా మనం తయారు చేయడానికి ఫార్మాస్యూటికల్ ఫైనల్ ప్రోడక్ట్ తయారు చేయడానికి రా మెటీరియల్ ఏదైతే కావాలో దానికి హెవీలీ డిపెండెంట్ ఆన్ చైనా. ఫైన్, సో అది గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ వన్ ఏరియా విచ్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఫోకస్ ఫ్రమ్ ద ఇండియన్ గవర్నమెంట్ ఆల్సో. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఇవన్నీ కూడా చూసాం కదా, ఎస్పెషలీ ఆటోమొబైల్ ఇండస్ట్రీ దానిలో కూడా ఈ బ్యాటరీ మేకింగ్. బికాస్ ఇన్ జనరల్ గా కూడా దెర్ ఇస్ అ జనరల్ ట్రెండ్ ఆఫ్ పుషింగ్ టువర్డ్స్ ద ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈవీ. చాలా స్కీమ్స్ కూడా ఉన్నాయి దానికి. ఫేమ్ అని ఒక స్కీమ్ ఉంటుంది, తర్వాత ఈవీ 3830 ఇలా బోల్డ్ స్కీమ్స్ ఉన్నాయి. ఆల్ దట్ ఇస్ పార్ట్ ఆఫ్ ఎకనమీ, వెరీ ఇంపార్టెంట్, కరెంట్ అఫైర్స్ కింద కూడా వస్తుంది. ఎనీవే, సో దిస్ ఈస్ 78.1 బిలియన్ ఇన్ ఫైనాన్షియల్ 24 మనకు ఉన్నటువంటి ట్రేడ్ గ్యాప్. సో ట్రై టు రిమెంబర్ దిస్ 78 బిలియన్. తర్వాత ఇండియా ఇస్ మూవింగ్ అప్ ద గ్లోబల్ వాల్యూ చైన్ విత్ ద షేర్ ఆఫ్ జీవీసీ రిలేటెడ్ ట్రేడ్ ఈస్ 40%. ఓకే, సో టోటల్ గ్లోబల్ వాల్యూ చైన్ మొత్తం వరల్డ్ లో ఉన్నటువంటి వాల్యూ చైన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం రా మెటీరియల్ పర్చేస్ చేస్తాం, షుగర్ కేన్ పర్చేస్ చేస్తాం. ఓకే, అక్కడ నుండి ఇంకొకరు కొంటారు, షుగర్ మిల్స్ తీసుకుంటాయి, వాళ్ళు ఏంటంటే రిఫైన్ చేస్తారు. అక్కడ నుండి మొలాసెస్ ఏదైతే బ్యాగేజ్ అండ్ మొలాసెస్ ఉందో అది వేరే ఫ్యాక్టరీకి అమ్ముతారు. ఓకే, ఆ వచ్చినటువంటి దాని నుండి కొంత లిక్కర్ ఇథనాల్ ఆ ప్రొడక్షన్కి వెళ్తుంది, కొంత జాగరీకి వెళ్తుంది, ఇంకా రిఫైన్ చేస్తే షుగర్. సో ఆల్ దిస్ ఇస్ ద వాల్యూ చైన్ ఆఫ్ అ పర్టికులర్ ప్రోడక్ట్. ఆ వాల్యూ చైన్ మనకి గ్లోబల్ వాల్యూ చైన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మేబీ చైనా నుండి కొన్ని స్పేర్ పార్ట్స్ తెచ్చుకొని ఇక్కడ గుర్గాంలో కానీ ఎక్కడైనా అసెంబ్లీ చేసి ఇక్కడ ఇండియాలో అమ్మడం, మళ్ళీ దాన్ని ఎక్స్పోర్ట్ చేయడం. ఓకే, సో దట్స్ ద గ్లోబల్ వాల్యూ చైన్ వెన్ మల్టిపుల్ కంట్రీస్ ఆర్ ఇన్వాల్వ్. సో ఆ గ్లోబల్ ట్రేడ్ లో వీఆర్ ఎట్ 40% అండి. గతంలో 35 ఉండేది, అది 40కి వచ్చింది. ఓకే, మే ఆర్ మే నాట్ రిమెంబర్ అన్ని కూడా, బట్ ఫ్యూ అట్లీస్ట్ మనం క్వశ్చన్స్ లో ఏవైతే అడుగుతున్నామో నెంబర్స్ ట్రై టు రిమెంబర్ దోస్ నెంబర్స్. Okay, so this is very important and India's rank in World Bank's Logistics Performance Index. This index is very important. So gatanlo 44th undedi, now it is 38th. Latest figure manaki 2023 lo out of 139 countries lo 38th position ఉన్నాం. సో ఈ 78 బిలియన్ ఒకటి గుర్తుపెట్టుకోండి, 38th పొజిషన్ ఈ వరల్డ్ బ్యాంక్స్ లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. ఇండియా విట్నెస్ పాజిటివ్ నెట్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. ఓకే, ఎఫ్డిఐ ఎఫ్పిఐ
ఎఫ్డిఐ అంటే డైరెక్ట్ గా ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం, ఇక్కడ ఒక బిల్డింగ్ రూపంలో లేదా ఒక కంపెనీతో పాటు టైప్ అయ్యి అది ఇన్వెస్ట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఎందుకంటే డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి. పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే ఇన్వెస్టింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టాక్స్ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బాండ్స్ ఎక్సెట్రా. సో ఎఫ్పిఐ ఈజ్ మోర్ డేంజరస్ ఫర్ అది, ఎందుకంటే సడన్ గా వాళ్ళు కావాలనుకుంటే దే కెన్ రిమూవ్ ద మనీ, ఇట్స్ జస్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ సమ్ ఫార్మ్ ఆఫ్ స్టాక్ మార్కెట్ అనుకోవచ్చు. బట్ ఎఫ్డిఐ ఈజ్ డిఫికల్ట్ రిమూవ్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కియా మోటార్స్ మనకి అనంతపురం అటు సైడ్ ఒక ప్లాంట్ ఉంది సపోజ్, సో దట్ ఈస్ యూ కెన్ సే పార్ట్ ఆఫ్ ఎఫ్డిఐ. ఒకసారి ఎప్పుడైతే వాళ్ళు ప్లాంట్ మిషనరీ ఎస్టాబ్లిష్ చేశారో దే కెనాట్ సింప్లీ వైండ్ ఇట్ అప్. ఓకే, సో ఎఫ్డిఐ ఈజ్ encouraged by the government more. Okay, so net portfolio investment inflows in financial 24 is 44 billion. Try to remember FDI will be something around 600 plus అండి, ఇప్పుడు 650 700 దగ్గరలో ఉండొచ్చు మనకి FDI. ఆ నెంబర్స్ వచ్చినప్పుడు అవి కూడా గుర్తుపెట్టుకుందాం. బట్ దిస్ ఈస్ అరౌండ్ 44 బిలియన్. 44 బిలియన్ లో మనకి ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అనేది జరిగింది. ఓకే, స్ట్రాంగ్ ఎకనామిక్ గ్రోత్, స్టేబుల్ బిజినెస్, ఇవన్నీ జనరల్. రైజింగ్ ఎఫ్పిఐ ఇన్ఫ్లోస్ కెప్ట్ ద ఇండియన్ రూపీ ఇన్ మేనేజబుల్ రేంజ్ ఆఫ్ 82 to 83. ఓకే, జస్ట్ రఫ్ గా గుర్తుపెట్టుకోండి, 83.5 ఉంది ఫైనాన్షియల్ 24. ఎలాగో ఇది మారుతూ ఉంటుంది, బట్ అరౌండ్ 80s లో ఉంది. రూపీ ఎమర్జ్డ్ యాజ్ ద లీస్ట్ వాలటైల్ కరెన్సీ. తర్వాత షాక్ అబ్జార్బర్స్ ఆఫ్ ఇండియన్ ఎక్స్టర్నల్ సెక్టర్, ఫోరెక్స్ రిజర్వ్స్, సస్టైనబుల్ ఎక్స్టర్నల్ డెప్ట్ ఇండికేటర్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఇవన్నీ కూడా జనరలైజ్ స్టేట్మెంట్స్. నౌ లెట్ us see what is the question. The overall trade deficit in financial year 24 was 78.1 billion. ఆల్రెడీ మనం చూసాం. ఓకే, ఆల్రెడీ we have seen it is 78.1 billion. సో దిస్ ఆప్షన్స్ కూడా ఇలాగే ఉంటాయి, బాగా దగ్గరగా ఉంటాయి. సో అన్లెస్ యూ నో యూ షుడ్ నాట్ అటెంప్ట్ సచ్ క్వశ్చన్స్, ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది కాబట్టి. సో ట్రై టు రిమెంబర్ దిస్, ద ఓవరాల్ ట్రేడ్ డెఫిసిట్ ఇస్ 78 బిలియన్. తర్వాత యాజ్ పర్ ద లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ బై ద వరల్డ్ బ్యాంక్. ఓకే, సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి, హూ గివ్స్ దిస్ లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్? ఇట్ ఈస్ ద వరల్డ్ బ్యాంక్. అలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటారు. మనకి గ్రూప్ 2లో 75 క్వశ్చన్స్ ఉన్నాయి. సో 75 క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. వన్ లైనర్స్ అడుగుతారు, సింగిల్ స్టేట్మెంట్స్ అడుగుతారు, లేదా మల్టిపుల్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ అడగచ్చు. ఎనీథింగ్ కెన్ బి ఆస్క్డ్. ఓకే, సో అన్ని ఫార్మాట్స్ లో మనం స్ట్రాంగ్ గా ఉంటేనే ఎకనామీలో అట్లీస్ట్ ఒక 40 to 50 మధ్యలో మీకు రాగలిగితే దెన్ యూ విల్ బి ఇన్ ద టాప్ అండ్. ఓకే, 60లు 70లు అందరికి రావు, ఎక్కడో ఎవరికి తప్ప. సో మీ అఫ్కోర్స్ మనం టార్గెట్ చేసినప్పుడు 75 టార్గెట్ చేసినప్పటికీ కూడా ఒక 45-50 అలా వస్తే ఇట్స్ ఎ గుడ్ స్కోర్ అండి. లేదు 40s లో వచ్చినా ఇట్ ఈస్ ఎ గుడ్ స్కోర్. ఎనీవే, సో యాజ్ పర్ ద లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ బై ద వరల్డ్ బ్యాంక్, ఇండియాస్ ర్యాంకింగ్ 2023 మనం ఆల్రెడీ చూసాం. 44 అనేది గతంలో ర్యాంక్ 2018-19. సో ఇది చదివి ఉంటే ఇది మనకేంటంటే ఆ మూమెంట్ కి ఇది స్ట్రైక్ అయితే ఇట్స్ మోర్ రిస్కీ అనమాట. సో మనం స్ట్రాంగ్ గా అట్లీస్ట్ ఒక 10 to 15 ఇండెక్సెస్ ఏవైతే ఉన్నాయో, హ్యాపీనెస్ ఇండెక్స్, గ్లోబల్ హంగర్ ఇండెక్స్, ఇలాంటివి ఏవైతే స్టాండర్డ్ గా ఉన్నాయో అవి మనం ఒక దగ్గర రాసుకొని మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేసి లిటరల్ గా బై హార్ట్ చేసి ఎగ్జామ్ లో వీ షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్ దిస్. సో లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ బై వరల్డ్ బ్యాంక్ ఈస్ 38 అండి. ఇట్స్ ఇన్ ద 38th పొజిషన్. సో ద టోటల్ నెట్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్లోస్ ఇంటూ ఇండియా ఇన్ ఫైనాన్షియల్ 24 ఈస్ మనం ఆల్రెడీ చూసాం. దిస్ ఈస్ 44 బిలియన్. ఇక్కడే చూసాం మనం టోటల్ నెట్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ ఈస్ 44 బిలియన్. ఓకే, as per the UNCTAD, which is United Nations Conference on Trade and Development, the global FDI decreased marginally by 2% to how much in 2023? Okay, so let us see global FDI. So as per the United Nations Conference on Trade and Development, UNCTAD, try to remember the full form also. Okay, United Nations Conference on Trade and Development, global FDI. So మొత్తం వరల్డ్ లో FDI has decreased marginally by 2% to 1.3 trillion in 2023 from USD 1.4. So 2022 లో 1.4 నుండి కూడా 1.3 trillion కి తగ్గింది. సో గ్లోబల్ FDI అనేది తగ్గింది. మేబీ ఆఫ్టర్ కోవిడ్ వల్ల సరిపడా డిమాండ్ లేకపోవడం, మ్యానుఫ్యాక్చరింగ్ తగ్గడం, అవన్నీ కూడా గ్లోబల్ FDI, గ్లోబల్ ఫారెన్ మొత్తం వరల్డ్ అంతట్లో ఈచ్ కంట్రీ ఇంకో దానిలో పెట్టిన FDI అంతా కూడా మనం చూసుకుంటే it is about 1.3 trillion, అంటే ఆల్మోస్ట్ నియర్ టు ఇండియాస్ GDP. ఓకే, సో గ్లోబల్ ట్రేడ్ హ్యాస్ బీన్ ఆన్ ఎ స్లో పాత్. ఈ అనాలిసిస్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మీరు గుర్తుపెట్టుకోండి, బికాస్ క్వశ్చన్ స్టేట్మెంట్ కెన్ బి ఆస్క్డ్ ఇన్ క్వశ్చన్. సో గ్లోబల్ ట్రేడ్ హ్యాస్ పిక్డ్ అప్ ఆఫ్టర్ కోవిడ్ అండ్ ఈజ్ ఆన్ ఏ ఇంక్రీజింగ్ పాత్ అంటే నిజం అనుకుంటాం, ఎందుకంటే కోవిడ్ టైంలో బాగా డిప్ అయింది.
ఇప్పుడు మెల్లగా మళ్ళీ పెరిగింది అనుకుంటాం. బట్ గ్లోబల్ ట్రేడ్ హ్యాస్ బీన్ ఆన్ ఎ స్లో పాత్. ఓకే, 5% డిక్లైన్ అయింది. సో అవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్టర్నల్ డెప్ట్ యాజ్ ద పర్సంటేజ్ ఆఫ్ జీడిపి ఆఫ్ ఎమర్జింగ్ మార్కెట్ అండ్ డెవలపింగ్ ఎకనమీస్ ఇంక్రీజ్ ఫ్రమ్ 26.2 టు 29.8% ఇన్ 2023. ఓకే, సో ఎమర్జింగ్ మార్కెట్స్ లో బెటర్ గా మనకి ట్రేడ్ అనేది జరుగుతుంది. ఆఫ్టర్ విట్నెసింగ్ డెఫిసిట్ ఇన్ దర్ కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ ఇన్ 2022, అడ్వాన్స్డ్ ఎకనమీస్ అంటే యునైటెడ్ స్టేట్స్, యూరోపియన్ కంట్రీస్ ఎక్సెట్రా, దే సా ఎ సర్ప్లస్ ఇన్ 2023. ఓకే, సో 2022 మీద 23 కొంచెం బెటర్గా అయింది. ఫైన్. సో ఇండియాస్ ట్రేడ్, ఇంటర్నేషనల్ ట్రేడ్ has contributed to India's economic growth over time through concerted reforms and facilitative measures to enhance. There has been an increase in the share of trade in GDP. సో మనకి ఇండియన్ జీడిపిలో అగ్రికల్చర్, మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీసెస్, ఓకే, దానిలో సర్వీసెస్ లో ఈ ట్రేడ్ అనేది పెరిగింది మనకి. ట్రై టు రిమెంబర్ దట్. అగ్రికల్చర్ అనేది ఇన్ జనరల్ గా రెడ్యూస్ అవుతుంది. ఓకే, ఓకే, ఇవన్నీ కూడా షేర్ ఆఫ్ ట్రేడ్ జీడిపి రోస్ ఫ్రమ్ 32 టు 40 ఇన్ 23. సో దీస్ థింగ్స్ అంత డెప్త్ లో మీరు గుర్తుపెట్టుకోవడం కష్టం, బట్ ఇఫ్ యూ క్యాన్, ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ గుడ్ థింగ్. ఓకే, సో ఇన్ జనరల్ గా ట్రేడ్ ఎక్స్క్లూడింగ్ పెట్రోలియం అండ్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్, రిమెంబర్ దట్. సో మనం బికాస్ దే ఆర్ హైలీ వాలటైల్, పెట్రోలియం ప్రొడక్ట్స్ అండ్ క్రూడ్ ఆయిల్ అనేది, అవి ఎక్స్క్లూడ్ చేస్తే ట్రేడ్ అనేది అరౌండ్ 40% పెరిగింది, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. ఓకే, రిమెంబర్ దీస్ థింగ్స్. గ్లోబల్ ట్రేడ్ అనేది డౌన్ ట్రెండ్ లో ఉంది, మరి ఇండియాలో మనకి ట్రేడ్ అనేది కొంచెం పెరిగింది బికాస్ ఆఫ్ గుడ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఎవ్రీథింగ్. సో రైజింగ్ ట్రేడ్ ఓపెన్నెస్ ఇండికేటర్, వరల్డ్ ట్రేడ్ షేర్ ఇన్ జీడిపి 62.6 ఉంది. ఇండియా ట్రేడ్ షేర్ ఇన్ జీడిపి 45.9 ఉంది. ఓకే, సో వరల్డ్ షేర్ 62 అంటే మనం ఆల్మోస్ట్ దానికి దగ్గరగానే ఉన్నాం, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. సో ట్రేడ్ అనేది మనకి బాగానే జరుగుతుంది. Indicates that India is gaining market share in global export of goods and services. Its share in global goods export was 1.8% in 24. సో మనకి ఇండియాలో ఎప్పుడు కూడా మన కాల్ సెంటర్స్ కానీ లేదా బీపీఓ, ఐటీ, ఫైనాన్స్ రిలేటెడ్ సర్వీసెస్, ఎప్పుడు కూడా మనకి సర్వీసెస్ ఎక్కువ ఉంటుంది. ఓకే, గూడ్స్ అనేది రిలేటివ్లీ తక్కువ ఉంటుంది. సి సర్వీసెస్ 4.3% ఆఫ్ ద హోల్ వరల్డ్. గ్లోబల్ సర్వీసెస్ లో 4.3% మనం ఇండియా నుండి పంపిస్తున్నాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు గూడ్స్, ఇట్ ఈస్ ఓన్లీ 1.8%. సో హార్డ్ కోర్ నెంబర్స్ మీకు గుర్తుండకపోయినా, రిమెంబర్ దట్ సర్వీసెస్ ఇస్ ఆల్వేస్ కంట్రిబ్యూటింగ్ మోర్ అండి. ఓకే, సో ఇది కూడా చూడండి, 23లో 4.3 ఉంది, ట్రై టు రిమెంబర్. అండ్ 24లో గూడ్స్ 1.8, ఇఫ్ యూ కెన్ ట్రై టు రిమెంబర్. ఓకే, 1.8 గూడ్స్ ఉంది. India share in services is 4.3. If you can remember, well and good. Okay. So India's overall exports, merchandise and services, okay, and both goods and services have been growing on a secular basis. So మనం already చూసాం, goods 1.8 services 4.3. Last 3 years గా మనకు పెరుగుతుంది. I mean from financial year 17, 20లో economic slowdown because of COVID, global pandemic, COVID వల్ల అందరికీ తగ్గింది. 22లో మళ్ళీ సిగ్నిఫికెంట్ టర్న్ అరౌండ్. ఓకే, సో ఇక్కడ 1920లో బాగా డిప్ అయింది అందరికీ కూడా ఇండియాస్ ఓవరాల్ ట్రేడ్ పర్ఫార్మెన్స్. ఓకే, ఇప్పుడు 24కి వచ్చేసరికి ఇంపోర్ట్స్ 853 ఉందండి, ఎక్స్పోర్ట్స్ 772 ఉంది. అందుకే మనం ఇందాక చూసాం, ట్రేడ్ డెఫిసిట్ అనేది 78 బిలియన్ చూసాం కదా, 78 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్ అనేది మనకు అందుకే ఉంది. ఓకే, సో ఓవరాల్ ఎక్స్పోర్ట్స్ 776 ఉన్నాయి. ఓకే, ఓవరాల్ ఇంపోర్ట్స్ ఆల్సో ఇంక్రీజ్ టు 898. సో ఇంపోర్ట్స్ మనకి ఇంక్రీజ్ అవడం వల్ల ఏమవుతుందంటే ఆర్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ విల్ రెడ్యూస్. సో క్వశ్చన్స్ లో అలా కూడా అడగచ్చు అనమాట. విత్ ద ఇంక్రీజ్ ఇన్ ఎక్స్పోర్ట్స్, హౌ విల్ ద ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ బి ఇంపాక్టెడ్? దే విల్ ఆబ్వియస్లీ రెడ్యూస్. ఎందుకంటే మనం ఇంపోర్ట్ చేసుకుంటాం అంటే బయట కంట్రీకి పే చేయాలి. బయట కంట్రీకి పే చేయాలంటే కంపల్సరీగా డాలర్స్ లోనే మనం పే చేయాలి. ఓకే, సో మనం డాలర్స్ లో పే చేస్తే మన దగ్గర ఉన్నటువంటి డాలర్స్ తగ్గిపోతాయి. సో ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేవి తగ్గిపోతాయి. ఓకే, సో ఆల్వేస్ వీ హ్యావ్ టు ట్రై టు ఇంక్రీజ్ ద ఎక్స్పోర్ట్స్ ఆల్సో. ఇంపోర్ట్స్ పెంచాలి, ఎక్స్పోర్ట్స్ కూడా పెంచాలి, బ్యాలెన్స్ ఉండాలి. సో ట్రై టు రఫ్లీ రిమెంబర్. ఇందాక నేను ఏమన్నాను, అరౌండ్ 600-700 అన్నాను కదా. సో దట్ ఈస్ యాక్చువల్లీ ఇంపోర్ట్స్ అనేవి ఎఫ్డిఐ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ 650-700 బిలియన్ అన్నాను. సో రఫ్లీ ట్రై టు రిమెంబర్. మనకి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కూడా ఆల్మోస్ట్ నియర్ టు 900 ఉందండి. ఇంపోర్ట్స్ ఈజ్ నియర్ టు 898 అంటే 900 బిలియన్ ఉంది. ఎక్స్పోర్ట్స్ అనేది ఆల్మోస్ట్ 750-800 బిలియన్. ఓకే, సో బాల్ పార్క్ ఫిగర్ అనేది మనకు గుర్తుండాలండి రఫ్ గా. ప్లస్ ఇంపోర్ట్స్ ఈజ్ మోర్ దెన్ ఎక్స్పోర్ట్స్ అనేది గుర్తుండాలి.
ఇవన్నీ పర్లేదు, ఇంత డెప్త్ లో ఇంకా ఈ చిన్న చిన్న ఫిగర్స్ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవడం కష్టం. ఇంపోర్ట్స్ ఎంత ఇంక్రీజ్ అయింది, 136 బిలియన్, కష్టం అండి. ఇన్ జనరల్ గా మనకి ఇంపోర్ట్స్ ఎంత అంటే 898 బిలియన్ మన ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ 776, రెండు కూడా ఇంక్రీజ్ అయ్యాయి. ట్రై టు రిమెంబర్. ఓకే, ఏది తగ్గలేదు. ట్రేడ్ డెఫిసిట్ అనేది 14 బిలియన్ నుండి 16.3 బిలియన్ పెరిగింది. ఏదైనా సరే కొంచెం పెరుగుతూనే ఉంది. ఇన్ జనరల్ గా ట్రేడ్ డెఫిసిట్ అనేది మనం ఆల్రెడీ చూసాం, 78 బిలియన్. సో లెట్ us see some questions meanwhile. Okay, so India's share in India's share in global merchandise goods and exports and global services export మనం ఆల్రెడీ చూసాం. గూడ్స్ 1.8 చూసాం, ఓకే. సర్వీసెస్ 4.3. ఓకే, సి ఇఫ్ యూ రిమెంబర్ దట్, మీరు ఈ ఈ పర్టికులర్ పీడిఎఫ్ లో ఎన్ని ఉన్నాయండి, 100 పేజెస్ ఉన్నాయి. సో 100+ ఉన్నాయి. సో ఒక్కొక్క పేజ్ కి 2 క్వశ్చన్స్. కోర్స్ కొన్ని పేజెస్ లో మీకు 2 క్వశ్చన్స్ ఉండవు. ఈ పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి సింగిల్ క్వశ్చన్స్ ఉంటాయి. సో అలా కాదన్నా మీకు ఇక్కడ 150 to 200 క్వశ్చన్స్ అనేది ఈ పీడిఎఫ్ లో మీకు వస్తుందండి. సో ఈ 150 to 200 క్వశ్చన్స్ అట్లీస్ట్ మీరు సాలిడ్ గా బట్టి కొట్టేసి ఈ నెంబర్స్ అన్ని కూడా గుర్తుపెట్టుకుంటే, ఓకే. బియాండ్ దిస్ అడిగితే మనం రాయగలము. బట్ అట్లీస్ట్ ఈ నెంబర్స్ అన్ని కూడా మల్టిపుల్ టైమ్స్ చదివి గుర్తుపెట్టుకుంటే మెనీ పీపుల్ విల్ నాట్ బి ఏబుల్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. మీకు ఎగ్జామ్ లో ఇండియా షేర్ ఇన్ గ్లోబల్ మర్చెండైజ్ గూడ్స్ ఎక్స్పోర్ట్ అంటే ఎవరు ఆన్సర్ చేయలేడు. బట్ మనకు తెలుసు 1.8 and 4.3 మనం ఆల్రెడీ మైండ్ లో పెట్టుకున్నాం. సో తక్కువని 8 ఇచ్చేసి వీల్ కూడా నెక్స్ట్ క్వశ్చన్. సో ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ అన్ని కూడా ఆన్సర్ చేసుకుంటూ వెళ్తే యూ విల్ బి ఇన్ ద ఫైనల్ సెలక్షన్ లిస్ట్. ఓకే, ఈ చిన్నవన్నీ కూడా ఓకే వదిలేసాం అయిపోయింది, అక్కడ ఎగ్జామ్ పోయినట్టే. ఎనీవే, ఇండియా షేర్ ఇన్ గ్లోబల్ మర్కండైజ్ ఎక్స్పోర్ట్స్ గూడ్స్ ఈజ్ 1.8, సర్వీసెస్ ఈజ్ 4.3. ట్రై టు కీప్ దట్ ఇన్ మైండ్. నెక్స్ట్ టైం ఈ క్వశ్చన్ చదివినప్పుడు ఆన్సర్ చెప్పగలగాలి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద హైయెస్ట్ షేర్ ఆఫ్ పర్సెంటేజ్ అమంగ్ ద మర్కండైజ్ ఎక్స్పోర్ట్స్? సో గూడ్స్ లోన క్యాపిటల్ గూడ్స్, కన్స్యూమర్ గూడ్స్, ఇంటర్మీడియట్ గూడ్స్, రా మెటీరియల్స్. సి, సో మర్కండైజ్ ఎక్స్పోర్ట్స్ లో the decline in merchandise exports was only on account of slowdown in India's major exporting partners. సో మనకి మేజర్ ఎక్స్పోర్టింగ్ పార్ట్నర్స్ EU, ఓకే, యూరోపియన్ యూనియన్. సో మనం ఈ సెండ్ చేసే గూడ్స్ ఎక్కువగా బాస్మతి రైస్, మసాలాస్, స్పైసెస్, ఓకే, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా పర్చేస్ చేసేది యూరోపియన్ యూనియన్, ఇవన్నీ కూడా. సో వాళ్ళ జీడిపి అనేది హార్డ్లీ 0.6% కూడా పెరగలే. మనకి ఇండియాది 7 to 8% ఎంత ఉంది కదా. So because of that, compared to 3.6% of growth in 2024, okay. సో వాళ్ళకి గ్రోత్ సరిగ్గా లేకపోవడం వల్ల మనకి గూడ్స్ మర్కండైజ్ ఎక్స్పోర్ట్స్ అనేవి మనకి తగ్గాయి. సో ఒక క్వశ్చన్ అడగచ్చు, వాట్ ఇస్ ద వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫర్ రిడక్షన్ ఇన్ ద డిక్లైన్ ఇన్ ద మర్కండైజ్ ఎక్స్పోర్ట్స్? సో వన్ ఆఫ్ ద ఆప్షన్స్ మనం చేయాలంటే డిక్లైన్ ఇన్ ద ప్రొడక్షన్ ఇన్ డొమెస్టిక్ గూడ్స్ ఇన్ ఇండియా అంటే దట్ ఈస్ రాంగ్ ఆప్షన్. సో ఇండియాలో ప్రొడక్షన్ అనేది బాగానే అవుతుంది, కానీ బయట కంట్రీస్ లో వాళ్ళకి జీడిపి సరిపడా పెరగకపోవడం వల్ల, సో మనకి వాళ్ళు పర్చేసెస్ తగ్గించడం వల్ల మనకి తగ్గింది. ఓకే, అండ్ మానిటరీ టైటనింగ్ బై మెనీ కంట్రీస్ టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్. సో మనం చూసుకుంటే యుఎస్ఏ కూడా ఆ మధ్యన వాళ్ళ ఫెడరల్ బ్యాంక్ రేట్ పెంచింది. దట్ ఈస్ అండ్ మానిటరీ టైటనింగ్. సో అక్కడ ఉన్నటువంటి రేట్స్, బ్యాంక్ రేట్స్ ఏవైతే ఉన్నాయో తగ్గించడం వల్ల ఎఫ్డీల మీద వాటి మీద ఇంట్రెస్ట్ పెంచుతారు, బ్యాంక్ రేట్ తగ్గిస్తారు. సో అందరూ ఏంటంటే ఎక్కువ ఖర్చు పెట్టడం మానేసి సేవింగ్స్ పెంచుకుంటారు. సో బయట కంట్రీస్ లో ఇన్వెస్ట్ చేసిన కూడా తెచ్చేసి మళ్ళీ యూఎస్ లో ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే, సో సచ్ మెజర్స్ హావ్ ఆల్సో ఇంపాక్టెడ్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్. సో ఆల్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ఎందుకు మనకి తగ్గాయి, గూడ్స్ ఎక్స్పోర్ట్ 1.8% ఎందుకు ఉంది అన్నదానికి ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్స్ రీజన్స్ అనమాట. ఇంపోర్ట్స్ మాత్రం తగ్గలే, ఎందుకంటే ఇంపోర్ట్స్ మనం తగ్గించలేం. మన జీడిపి బాగానే ఉంది. చైనా నుండి మనం ఈ గూడ్స్, ఈ ఫార్మాస్యూటికల్, ఎలక్ట్రిక్ వెహికల్స్ రిలేటెడ్ ఇవన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకుంటూనే ఉన్నాము. తర్వాత అరబ్ కంట్రీస్ నుండి గోల్డ్ అవి ఇంపోర్ట్ చేసుకుంటూనే ఉన్నాము. ఓకే, owing to a larger decline in imports and exports, merchandise trade deficit narrowed to 238 billion. సో ఎక్స్క్లూజివ్ గా మర్కండైజ్ చూసుకుంటే 238 బిలియన్ కంపేర్ టు ఇన్ ద ప్రీవియస్ వదిలేండి. ప్రెసెంట్ 24 లో ఓన్లీ మర్కండైజ్ ట్రేడ్ డెఫిసిట్, ఇందాక మనం చూసింది టోటల్ ట్రేడ్ డెఫిసిట్, మొత్తం ట్రేడ్ డెఫిసిట్ తీసుకుంటే 78 బిలియన్ చూసాం కదా. దానిలో ఓన్లీ మర్కండైజ్ అంటే
ఈ గూడ్స్ సర్వీసెస్ అనేది కాకుండా ఓన్లీ గూడ్స్, ఈ బాస్మతి రైస్లు కానీ మేబీ పల్సెస్ కానీ ఇవన్నీ కూడా డెఫిసిట్. మనం పల్సెస్ అన్ని కూడా కొన్ని ఆస్ట్రేలియా నుండి కొన్ని ఆఫ్రికా నుండి తెచ్చుకుంటున్నాం. ఓకే, మొజాంబిక్ అవన్నీ కూడా చూసాం ఆల్రెడీ. సో ఓన్లీ మర్కండీస్ అనేది 238 ఉంది. ఫైన్. పెట్రోలియము మనం ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాం, జెమ్స్ అండ్ జ్యువెలరీ ఇంపోర్ట్ చేసుకుంటాం. జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్స్ కూడా మనం ఎక్కువ చూసుకుంటాం. ఓకే, మా గుజరాత్ అటు సైడ్ డైమండ్ ఫ్యాక్టరీస్ అవన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో యాక్చువల్గా జ్యువెలరీ అనేది మనకి ఎక్స్పోర్ట్స్ అనేది బాగానే ఉంది. రెసిలియన్స్ విత్ సస్టైన్ అప్టిక్ అంటున్నాడు. ఓకే, సో అది 320 బిలియన్ ఎక్సెట్రా. ఫైన్ ఫైన్. సో ఆల్ దిస్ ఇస్ ఫైన్. బేసిక్ ఇక్కడ చూసుకుంటే మర్కండైజ్ ఇంపోర్ట్స్ అనేవి 675 లో ఉన్నాయండి. మర్కండైజ్ ఎక్స్పోర్ట్స్ అనేది 437 లో ఉంది. ఓకే, సో బ్యాలెన్స్ అనేది మనకి నెగిటివ్ లో ఉంది. 238 బిలియన్ నెగిటివ్ లో ఉంది. మనం ఇంపోర్ట్ చేసుకునే దానికంటే ఎక్స్పోర్ట్ అనేది చాలా తక్కువగా ఉంది. సో దానివల్ల మనకి ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఓకే, సో couple of, so ఇవన్నీ, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద హైయెస్ట్ షేర్ ఆఫ్ పర్సెంటేజ్ అమంగ్ ద మర్కండైజ్ ఎక్స్పోర్ట్స్. సో ఈ ఎక్స్పోర్ట్స్ లో మనకి ఏది ఎక్కువ? క్యాపిటల్ గూడ్స్ అంటే పెద్ద పెద్ద మిషనరీ అలాంటివి అనమాట. సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ అంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్, బిల్డింగ్స్, రోడ్స్ అలాగ వస్తుంది కదా. సో దోస్ ఆర్ క్యాపిటల్ గూడ్స్. కన్స్యూమర్ గూడ్స్ అంటే మన బాస్మతి రైస్ కానీ ఇలాంటివన్నీ కూడా ఇమీడియట్ గా తినేసేవి, తక్కువ టైంలో మనం యూజ్ చేసేవి, కన్స్యూమర్స్ యూజ్ చేసేవి కన్స్యూమర్ గూడ్స్. తర్వాత ఇంటర్మీడియట్ గూడ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఐ సెడ్, చైనా నుండి మనం చైనా నుండి రా మెటీరియల్ తెచ్చుకుంటాం అంటే అది వేరు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ గూడ్స్ అంటే మేబీ కియా ఇక్కడ మనకి ప్లాంట్ కి ఆల్రెడీ ఒక తయారు చేసిన పార్ట్స్. ఓకే, రా మెటీరియల్ కాదు, ఆల్రెడీ కొంత వాల్యూ చైన్ లో ఎడిషన్ జరిగి మళ్ళీ మనం తెచ్చుకొని దానికి ఫర్దర్ గా మనం యాడ్ చేసుకుంటాం. ఓకే, సో స్పేర్ పార్ట్స్ అన్ని కూడా తెచ్చుకొని మనం ఇక్కడ అసెంబ్లీ చేసుకున్నాం అనుకుంటే దట్ ఇస్ ద ఫైనల్ గుడ్. ఓకే, దట్ కెన్ బి క్యాపిటల్ గుడ్ ఆర్ కన్స్యూమర్ గుడ్. ఆ మధ్యలో తెచ్చుకునే ఇంటర్మీడియట్ గుడ్ మనకి ఇంటర్మీడియట్ గూడ్స్ అంటాం. రా మెటీరియల్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి చైనా నుండి మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ కోసం ఏదో పర్టికులర్ కెమికల్ కావాలనుకుంటే దట్ ఈస్ రా మెటీరియల్. లేదు, ఆ రా మెటీరియల్ ఓర్ ఏదైతే ఉందో అది వేరే కంట్రీ పట్టుకెళ్ళి దాన్ని సెమీ రిఫైన్ చేసి ఆ ప్రోడక్ట్ సే సమ్ ఫార్మ్ ఆఫ్ పొటాషియం ఫినిష్డ్ ప్రోడక్ట్ ఉందనుకోండి, అది మనం తెచ్చుకుంటే దెన్ దట్ విల్ బికమ్ ఇంటర్మీడియట్ గుడ్. ఓకే, సో ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి, చదివితే బెటర్. లెట్ us see. సో ఇన్ జనరల్ గా మనం చూసుకుంటే ఇండియాలో ఎక్స్పోర్ట్స్ మనం ఎక్కువ ఏది ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అంటే కన్స్యూమర్ గూడ్స్ ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ట్రై టు రిమెంబర్ దట్. ఓకే, సో కన్స్యూమర్ గూడ్స్ అనేది మనం ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. హైయెస్ట్ షేర్ అమంగ్ ద గుడ్ మర్కండైజ్ ఎక్స్పోర్ట్స్ లో క్యాపిటల్ గూడ్స్, ఇంటర్మీడియట్ రా మెటీరియల్స్, ఇంటర్మీడియట్ గూడ్స్ మనం ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ ఉందనుకోండి, స్టీల్ కూడా మనకి ఉన్న ఓర్స్ లో రా మెటీరియల్స్ అవి మనం అంతగా ఎక్స్పోర్ట్ చేయం. మనం ఫినిష్డ్ ప్రోడక్ట్, ఫినిష్డ్ స్టీల్ ఇంగోట్స్ కానీ, స్టీల్ రోల్స్, ఆ బాల్స్ కానీ, ఆ స్టీల్ షీట్స్ కానీ అవి మనం ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తాం. సో ఇన్ జనరల్ గా మనకి మర్కండైజ్ ఎక్స్పోర్ట్స్ లో కన్స్యూమర్ గూడ్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ట్రై టు రిమెంబర్ దాట్. ఓకే, సో కపుల్ ఆఫ్ టఫ్ క్వశ్చన్స్ కొన్ని చూద్దాం మనం. ఓకే, సో ఇదో చూడండి, లేకపోతే మ్యాచ్ ద ఫాలోయింగ్ అకార్డింగ్ టు ద పొజిషన్ ఆఫ్ ఇండియా ఇన్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్. ఓకే, సో టోటల్ సర్వీసెస్ లో మనం 10th లార్జెస్ట్ ఉన్నామండి. ఓకే, టెలికామ్ అండ్ ఐటీ సర్వీసెస్ పర్టికులర్ గా మనం చూసుకుంటే 2nd లార్జెస్ట్. ఓకే, కల్చరల్ అండ్ రీక్రియేషనల్ 6th లార్జెస్ట్. ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ లో మనం 10th లార్జెస్ట్ ఉన్నాం. సో ఇది అక్కడ ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే సో ఇండియా సర్వీసెస్ ఎక్స్పోర్ట్ ఈస్ ఎక్స్పాండింగ్ అట్ a robust CAGR cumulative growth rate something like that వస్తుంది, ఈస్ మోర్ దెన్ 14%. సో సర్వీసెస్ అనేది లాస్ట్ 30 years లో చూసుకుంటే ఒక 14% మనకు పెరిగాయి, విచ్ ఇస్ హైయర్ దెన్ ఇండియాస్ మర్కండైజ్ ఎక్స్పోర్ట్. సో మొత్తం మనం గూడ్స్ అండ్ సర్వీసెస్ లో గూడ్స్ చూసుకుంటే అరౌండ్ 10.7% పెరిగాయి, బట్ సర్వీసెస్ 14% పెరిగింది లాస్ట్ 30 years. లాస్ట్ ఇయర్ లో చూసుకుంటే మనకి గూడ్స్ 1.8%, సర్వీసెస్ 4.3% ఆల్రెడీ మనం చూసాం.
సో వరల్డ్ సర్వీసెస్ 6.8 ఉంది, బట్ మనకి 14%. సో ఎందుకంటే ఇండియా నుండి సర్వీసెస్ అనేవి ఎక్కువగా వెళ్తాయి. మన ఐటీ ఇండస్ట్రీ కానీ ఫైనాన్షియల్ ఇవన్నీ కూడా చూస్తాం కదా, డెలాయిట్ ఇవన్నీ కూడా వెరీ హ్యూజ్ ప్రెసెన్స్ ఇన్ ఇండియా. సో ఫైనాన్షియల్ ఎక్స్పోర్ట్స్ అనేవి కూడా మనకి ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా బాగా ఎక్స్పోర్ట్ అవుతుంది. ఓకే, అండ్ ఇండియా ఇస్ నౌన్ ద 7th లార్జెస్ట్ సర్వీస్ ఎక్స్పోర్టింగ్ కంపెనీ ఓవరాల్ గా. 7th లార్జెస్ట్, 24th పొజిషన్ లో ఉండేవాళ్ళం 2001 లో, నౌ 7th కి వచ్చాం. సెకండ్ ఇన్ ద వరల్డ్ టెలికమ్యూనికేషన్. సో టెలికమ్యూనికేషన్ మన ఎయిర్టెల్ ఇవి జియో ఇవన్నీ కూడా టెలికమ్యూనికేషన్ సర్వీసెస్ లో సెకండ్ లార్జెస్ట్ ఉన్నాం. అండ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ లో 6th, సారీ, ఇన్ దిస్ ఐటీ టెలికాం కంప్యూటర్ ఇన్ఫర్మేషన్, సో మొత్తం ఐటీ సర్వీసెస్ లో సెకండ్ ఉన్నామండి. సో మన టీసీఎస్ ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా బాగా పాపులర్ కదా, సో మనం సెకండ్ పొజిషన్ లో ఉన్నాం, గుర్తుపెట్టుకోండి. టీసీఎస్ ఇన్ఫోసిస్ వల్ల మనం సెకండ్ పొజిషన్ లో ఉన్నాం, మైండ్ లో పెట్టుకోండి. తర్వాత 7th లార్జెస్ట్ సర్వీసెస్ ఎక్స్పోర్టింగ్ లో ఉన్నాం. 6th పర్సనల్ కల్చర్ అండ్ రిక్రియేషనల్ సర్వీసెస్ లో 6th పొజిషన్ లో ఉన్నాం. ట్రాన్స్పోర్ట్ లో 10th పొజిషన్ లో ఉన్నాం. బిజినెస్ సర్వీస్ ఎక్స్పోర్ట్స్, బిజినెస్ సర్వీసెస్ 8th లో ఉన్నాం. తర్వాత ట్రావెల్ సర్వీసెస్ లో 14th ఉన్నాం. సో టోటల్ సర్వీస్ ఎక్స్పోర్ట్ మనం 7th పొజిషన్ లో ఉన్నాం. టెలికామ్ లో టాప్ లో ఉన్నాం, గుర్తుపెట్టుకోండి. సెకండ్ లార్జెస్ట్ అంటే మనకంటే కూడా ఐటీ సర్వీసెస్ ఎవరు ఇస్తున్నారు మనం చూద్దాం. ఓకే, కల్చర్ అండ్ రిక్రియేషనల్ అంటే నాకు తెలిసి టూరిజం ఇవన్నీ కూడా మనం 6th లార్జెస్ట్ లో ఉన్నాం. ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్, ఓకే, ఆల్ కైండ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, కార్గో, ఈ రోడ్, రైలు, వీటిలో మనం 10th లార్జెస్ట్ లో ఉన్నాం. ఓకే, సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. 1A, 2B, 3C, 4D. ఓకే, see this question. Okay, so consider the following statements regarding the India-Australia ACTA, which is Economic Cooperation and Trade Agreement. సో ఇండియా ఆస్ట్రేలియా యాక్టా, ఈ యాక్టాస్ మనకు చాలా ఉన్నాయండి. ఇండియా, ఈఎఫ్టిఏ, ఇండియా ఆస్ట్రేలియా, తర్వాత ఇవన్నీ కూడా ఉన్నాయి డిఫరెంట్ కంట్రీస్, శ్రీలంక, పెరు, యూకే, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్ గా చదవాలి. ఓకే, ఫైన్. సో ఇండియా వాజ్ ఆస్ట్రేలియా వాజ్ ఇండియాస్ 13th లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ 24 లో. ఓకే, బట్ ఇండియా వాజ్ ఆస్ట్రేలియాస్ 5th లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. సో ఆస్ట్రేలియాకి మనం ఇండియా ఎక్కువ ట్రేడ్ అవుతుంది వాళ్ళకి చూసుకుంటే, బికాస్ ఆస్ట్రేలియా ఇస్ అ స్మాల్ కంట్రీ. ఓకే, బట్ ఇండియాలో చూసుకుంటే ఆస్ట్రేలియా అనేది మనకి 13 లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. మనకి ఇండియాలో మేజర్ ఏంటంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అమెరికా, యూరోపియన్ యూనియన్, ఇవన్నీ కూడా మన టాప్ లో ఉంటాయి. సో ఇండియా ఆస్ట్రేలియా బైలాటరల్ ట్రేడ్ ఇంక్రీజ్ ఫ్రమ్ 25 to 26 బిలియన్ అండి. సో రఫ్ గా అలాగ ఉందని గుర్తుపెట్టుకోండి. ఎగ్జాక్ట్ ఈ నెంబర్స్ అన్ని గుర్తుపెట్టుకుంటే అయిపోయినట్టే. సో ఇండియా ఆస్ట్రేలియా ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది మనకు ఒకటి జరిగిందని గుర్తుపెట్టుకోండి. ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్. సో మన దగ్గర ఉన్నటువంటి గూడ్స్, బాస్మతి రైస్, ఇవన్నీ కూడా వాళ్ళకి పంపిస్తాము. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ఏమైనా తయారైన ప్రొడక్ట్స్, వైన్స్, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు మనకు పంపిస్తూ ఉంటారు. తర్వాత ఆస్ట్రేలియా నుండి ఈ మధ్య మనం పల్సెస్, మసూర్ దాలో, టూర్ దాలో, ఏదో సమ్ వన్ పర్టికులర్ పల్సెస్ కూడా మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. ఓకే, సో ఎస్టిమేటెడ్ bilateral trade in goods and services for both countries is around 45 billion in 5 years. So with this information, now let us see. సో ఆస్ట్రేలియాతో మనకు ఒక అగ్రిమెంట్ ఉందని గుర్తుపెట్టుకోండి. ఆస్ట్రేలియా ఈజ్ ఇండియాస్ 13th లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఇన్ ఫిస్కల్ ఇయర్ 24, విచ్ ఇస్ ట్రూ. ఓకే, అదే ఆస్ట్రేలియాకి ఇండియా చూసుకుంటే 5th లార్జెస్ట్. నెక్స్ట్, ఇండియా ఆస్ట్రేలియా బైలాటరల్ మర్కండైజ్ ట్రేడ్ స్టాండ్స్ ఎట్ $26 బిలియన్ ఇన్ ఫిస్కల్ ఇయర్ 23. సో ఇక్కడ మనం చూసాం 26, ద బైలాటరల్ ట్రేడ్ మర్కండైజ్ ట్రేడ్ ఇంక్రీస్డ్ ఫ్రమ్ 25 to 26 బిలియన్. ఓకే, ఇది మనం చూస్తుంది మర్కండైజ్ ట్రేడ్ అంటే ఓన్లీ గూడ్స్, అది 26 బిలియన్ ఉందండి 23లో. అలా చూసుకుంటే ఇన్ జనరల్ గా ఎస్టిమేటెడ్ బైలాటరల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ రెండు చూసుకుంటే అరౌండ్ 45 బిలియన్ ఉంది లాస్ట్ 5 years లో. ఓకే, సో ఇదేంటంటే మనం ట్రెండ్ కోసం 5 years చూసుకోవచ్చు, బట్ ఇన్ జనరల్ గా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఫిస్కల్ ఇయర్ 23లో అయితే మనకి 26 బిలియన్ ఉందండి ఇండియాకి, ఆస్ట్రేలియాకి. ఓకే, సో ట్రై టు రిమెంబర్ దట్. సో ఆల్మోస్ట్ 30 minutes అవుతుంది. సో ఈ మిగతా క్వశ్చన్స్ మీరు చూసుకోండి. సో దిస్ హ్యాస్ అరౌండ్ 27. సో ఓవరాల్ గా మనం పీడిఎఫ్ చూసుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ కి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే తయారు చేస్తామండి. బోర్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అదంతా కూడా మనం పెట్టాలంటే కష్టం అవుద్ది. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దాంతో పాటు ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్.
మనం ఏంటంటే ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సింగిల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ లో ఎంత, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్, ఇలాంటి వన్ లైనర్స్ ఉన్నాయి. తర్వాత ఇలాంటి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, ఇలా ఇంపార్టెంట్ అంటే ఆల్ కైండ్స్ ఆఫ్ మనకి ఎకనామిక్ సర్వేని కంప్లీట్ గా కవర్ చేసాం ఇందులోన. సో ఓకే, ట్రై టు పర్చేస్ దిస్. ఓకే, థ్యాంక్ యూ. లెట్ us మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ.